అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలు శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి. పేర్ని నాన్నగారు బందర్ ఎమ్మెల్యే. సొసైటీలో మంచి చేసేవాడికి ఎప్పుడు మంచి పనికి రాదు. ఒక గొర్రె కషాయవాడిని అతని నమ్మినట్టు ఎవరు కూడా నమ్మరు. చెడు చేసేవారిని నమ్ముతారే కానీ ఒక మంచి చేసేవారిని ఎవరూ నమ్మరు. ఒక్కసారి చెప్పండి, మన సమాజంలో సొసైటీలు ఎక్కడైనా కానీ, మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా కానీ ఎవరైనా ఒక మంచి చేసేవాళ్ళని నమ్ముతారు కానీ ఒక చెడు చేసేవారిని నమ్ముతారు, మంచి చేసేవారిని ఎవరు నమ్మరు. మరి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఒక దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నీకేమైనా ఉందా పేర్ని నాని గారు? మనసాక్షిగా చెప్పండి. మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో నటించారు, ఎంత పేరు వచ్చి ఎంత నమ్మకం చేశారు, ఎంత మన సొసైటీలో సమాజానికి ఎంత నమ్మకంగా చేశారు, ఆయన చేసే పనితనంతో ఒకసారి చెప్పండి. మరి చిరంజీవి గారి మీద ఏ ఒక్క కేసైనా ఆరోపించి నిరూపించే దమ్ము ధైర్యం నీకేమైనా ఉందా? మరి చిరంజీవి గారు సినిమాలలో ఉన్నప్పుడు కానీ, ఒక రాజకీయాలు ఉన్నప్పుడు కానీ, సినిమాలలో ఎన్నో మంచి పనులు చేశారు, చాలాసార్లు కూడా చెప్పాము. మరి రాజకీయాలలోకి వచ్చాడు, రాజకీయాలలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఆరోపణ అయినా కానీ, ఏ ఒక్క అపనింది అయినా కానీ, ఏదైనా కానీ రుద్దగలిగారా, చెప్పగలిగారా? ఒక్కసారి చెప్పండి. ఏది చెప్పని చేత కాదు. ఆయనకి ఏమన్నా కేసులు ఉన్నాయా? ఏ ఒక్క మరి కేంద్ర మంత్రిగా చేశాడు, కేంద్ర మంత్రిగా చేసినప్పుడు ఏమన్నా ఒక నింది ఒక అపనిందైనా ఎక్కడైనా చేయగలిగినట్టు చూపించగలరా? ఏ ఒక్క కేసు అయినా చూపించగలరా మీరు? ఎప్పటికీ చేత కాదు మీకు. ఒక పార్టీ మీద ఒక పార్టీ పోతుందన్న ఆలోచనతో, పదవులు లేదని ఒక ఆలోచనతో, ఒక ఓడిపోయామన్న ఒక ఆలోచనతో, అధికారం లేకపోయినే ఇంకా సంపాదించుకోకపోయినమే అని లేనిపోని అపనిందలు వేస్తూ మీరు చేసే ఒక పనికిమాల పని వలన మీరు చేసేది అంతేగాని ఎవరు నమ్మే స్థితిలో లేరు. మరి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా ఎవరైనా అది తీసేయడానికి సిద్ధపడ్డారా? మీకై మీరు చేసుకునే పనితనం, మీపై మీరు రెచ్చగొట్టే పనితనం కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు రాష్ట్రంలో ఏం చేశారు ఒక్కసారి చెప్పండి. మీ పార్టీ గురించి, మీ పనితనం గురించి ఎన్నోసార్లు కూడా ఒక బానిసగా బతకబాక మీ దాంట్లోకి మీరు వచ్చేయండి అని అంటూనున్నాం. కానీ మీరు ఇతరులు మా దాంట్లోకి రా, నేను ఒక బానిస బతుకుతున్నా నేను అని మీరంటారు. అది ఎప్పటికీ సరైనది కూడా కాదు. వాళ్ళ మీద చెడు చెప్పడం అనేది చాలా సహజమైనది కూడా కాదు. వాళ్ళు కూడా పెద్ద ఎదవనాయాలు, ఒక మూర్ఖత్వనాయాలు, ఒక 10 రూపాయలు డబ్బులు తీసుకొని మాట్లాడేవాళ్ళుగా ఇతర పార్టీ వాళ్ళ గురించి, ఈ పార్టీ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఒక సమాజంలో. ఒకసారి ఆలోచించండి. వాళ్ళ మీద నిందలే వేసేవాళ్ళు ఎప్పటికైనా ఒక కషాయి గొర్రెల లాంటి వాళ్ళు, ఒక పనికిమాలిన వాళ్ళు. పేర్ని నాని గారు ఒకసారి ఆలోచించి చెప్పండి. పేర్ని నాని గారు మీ గురించి కానీ, మీ మచిలీపట్నంలో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి మీరే తెలుసుకోండి. మీరు చేసే రాష్ట్రంలో ఒక పనితనం గురించి, మీరు చేసే పనుల గురించి, ఒక అభివృద్ధి గురించి, మీరు చేసిన అప్పుల గురించి రాష్ట్ర ప్రజలకు ఒకసారి తెలియపరచండి మీరు. ఇది ఎప్పటికీ సరైనది కూడా కాదు. ఇటువంటి పనికిమాలిన వ్యవహారాలు, పనికిమాలిన మాటలు మాత్రం ఎప్పటికీ మాట్లాడబాకండి. కొంచెం మంచి చెడు అనే తెలుసుకోండి మీరు అని తెలియజేస్తూ, ఇటువంటి పనికిమాలిన మాటలు మాత్రం మాట్లాడబాకండి. మీ మీద ఆరోపణలు ఇతర మీద చల్లటం చాలా మంచిది కూడా కాదు. ఒక పార్టీ అందువలన, ఒక పదవి లేనందువలన, ఒక మనుషులు రెచ్చగొట్టి ఆడేదో చేసి ఈడేది చేసిన చేస్తే ఎవరు సహజమైంది కూడా కాదు. మీరు చేసిన పనితనం ఒకసారి ఆలోచించుకోండి అని తెలియపరుస్తూ, రాష్ట్ర ప్రజలకు, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఎప్పటికీ మీరు నిరూపించలేరు వాళ్ళ కుటుంబం మీద. మీరు ఒత్త ఆరోపణలు, మీకు పదవులు పోతున్నాందా అనే కానీ దేనికి నిజంగా మహానాయకులు అంటే వాళ్ళు, సమాజంలో తిరిగే వాళ్ళు, అటువంటి వాళ్ళకి విలువ లేకుండా చేస్తారు మీరేంటి యదవనాయాలు. ఒక పదవి కోసం, ఒక ఓటమి భయంతోనూ అవన్నీ మానుకోండి మీరు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకు, శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.